గూగుడు బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన గూగుడు కుల్లాయి స్వామివారి జలది ఉత్సవానికి అయితే వచ్చేసాం. ఈసారి తెలుగు రాష్ట్రాల నుండే కాక పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం జరిగింది. అందుకే గూగుడు వీధులన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న అగ్నిగుండం గుండా గూగుడు కుల్లాయి స్వామివారు ఇవాళ ఉదయాన్నే అగ్నిగుండ ప్రవేశం పూర్తి చేశారు. అందుకే భక్తులు ఈ అగ్నిగుండంలో చక్కెర, బెల్లం, కొబ్బరి వంటి ముడుపులు సమర్పించుకుంటున్నారు. మరికొందరు ఈ అగ్నిగుండంలో దొరికే నాణాల కోసం ఇంత ఎండలో కూడా ఆ వేడిని భరిస్తూ మరీ వెతుకుతున్నారు. ఆ నాణాలు దొరికిన వారికి అదృష్టం, ఐశ్వర్యం రెండూ కూడా కలిసి వస్తుందని వారి నమ్మకం. స్వామివారి జలది ఉత్సవం దాదాపు ప్రారంభమైంది. పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారిని దర్శించి తరించండి. గూగుడు కుల్లాయి స్వామివారి జలది అంటే వేడుక కాదు, అది స్వామివారిని బాధతో భక్తులు సాగనంపే ఒక ప్రక్రియ. ఆ కుల్లాయి స్వామివారు గూగుడు వీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ వారి ముడుపులను స్వీకరిస్తూ కోర్కెలను వింటూ ముందుకు సాగుతూ ఉంటాడు. భక్తులు తమ ఇంటి నుండి బిందెలతో నీటిని తెచ్చి దారులన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు. స్వామివారు తమ ఆభరణాలన్నీ ధరించి పూర్తిగా భక్తులకు దర్శనమిచ్చే ఆఖరి దర్శనం ఇదే. అలా స్వామివారి జలది ఉత్సవం ఆఖరి రోజు అనగా 10వ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఇలా దాదాపు 10 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న కుల్లాయి స్వామివారు జలదికి వెళ్ళడంతో ఆలయం కాసేపు బోసిపోయినట్టు అనిపించింది. కానీ ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతూ భక్తులు ఇప్పటికి కూడా స్వామివారి నాణాల కోసం అగ్నిగుండంలో వెతకడం మాత్రం ఆపడం లేదు. భక్తులు ఇంటికి తిరుగు ప్రయాణంలో వారికి కావలసిన తినుబండారాలు, వస్తువుల కోసం ఇక్కడ ఏమేం స్టాల్స్ ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాం రండి. వీటితో పాటు చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్జిబిషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 12 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగిన గూగుడు కుల్లాయి స్వామి ఉత్సవాలు నేటితో ముగిశాయి. గూగుడు చరిత్రకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.